కోయిలకొండ టు అపక్పల్లి వరకు డబుల్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కోటకొండ మాజీ ఎంపీటీసీ వేపూరు రాములు. ఈ సందర్భంగా ఆయన దిశ టీవీతో మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 55 కోట్ల రూపాయలతో కోటకొండ అపక్పల్లి మధ్యలో డబుల్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అటు ఇటు కాకుండా మధ్యలో పూర్తిగా రోడ్డు పనులు నిలిచిపోవడం జరిగిందన్నారు. బొమ్మన్పాడు నుండి బోయినపల్లి వరకు దాదాపు 5 కిలోమీటర్ల వరకు రోడ్డును పూర్తి చేయకుండా వదిలేయడం జరిగిందన్నారు. దాంతో దాదాపుగా 100 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, యాక్సిడెంట్లు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. దీనికి పూర్తి నిర్లక్ష్యం ప్రభుత్వం, కలెక్టర్ అని అన్నారు. ఎందుకంటే ఆయనని అడిగితే బిల్లులు రాలేదని అంటున్నారు. కాబట్టి రోడ్డు పనులు నిలిచిపోయాయని అంటున్నారు. దాదాపుగా చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు రోజు 100 మంది నారాయణపేట జిల్లా కేంద్రానికి ప్రయాణిస్తుంటారు. పేషెంట్లు, గర్భవతులు ఎంతో మంది జిల్లా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. మధ్యలో రోడ్డు వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి మధ్యలో ఆగిపోయిన మొమ్మన్పాడు, బోయినపల్లి వరకు ఆగిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు రాములు, వేపూరు రాములు, కోటకొండ మాజీ ఎంపీటీసీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 56 కోట్లు మంజూరు కావడం జరిగింది. కోయిలకొండ టు మన అప్పకపల్లి వరకు బీటీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కోయిలకొండ సైడ్ కొంత, ఇక్కడ అప్పకపల్లి సైడ్ కొంత, మిగతా భాగం అంతా కూడా మొత్తం బీటీ రోడ్డు కావడం లేదు. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు నత్తనడక నడుస్తుంది. చాలా రోజుల నుండి కూడా చాలామంది కూడా ప్రయాణికులు కానీ మిగతా అందరూ కూడా ఆడవి జిల్లాలు కానీ చాలామంది కూడా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మంజూరు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక ప్రభుత్వం నిర్లక్ష్యమా, ఏది నిర్లక్ష్యం అన్నది ప్రజలకు అర్థం కావడం లేదు. కాబట్టి ఎందుకంటే చాలామంది కూడా ఈ రోడ్డు ఎందుకంటే అప్పకపల్లి నుండి మామ్నార్ వరకు, హైదరాబాద్ వరకు పోనీకి ఆస్కారం ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గత మాజీ ఎమ్మెల్యే రాజేందర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కూడా ఈ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. చాలామంది కూడా ప్రయాణికులు కింద పడడం వల్ల చాలామంది కూడా కాళ్ళు, చేతులు ఇరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా రకాలుగా అనేక రకాలుగా